తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఎపిసోడ్ 4 సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. లలిత వైభవం అంతా కూడా లలితా సహస్రనామ స్తోత్రాలలో దాగి ఉంటుంది. అంటే కేవలం ఇదేనా అంటే కాదు, కాకపోతే మనకి బాగా అలవాటైనది కాబట్టి ఏ రకంగా అయితే విష్ణు సహస్రనామాలు, శివ సహస్రనామాలు చదువుకుంటూ ఉంటామో మనందరికీ బాగా అలవాటు అయిన లలితా సహస్రనామ స్తోత్రాలు అయితే ఎన్నోసార్లు ఇప్పటికీ వీటిని చదువుకున్నాం కదా అని అనుకుంటాం. కానీ ఒక గొప్ప మార్పు రావాలి అంటే, జీవితం పూర్తిగా అంటే మనం తరించిపోయేటట్టుగా అటువంటి ఆనందం కలిగి మనం భగవంతుని వైపు అడుగులు వెయ్యాలి అంటే ఖచ్చితంగా ఇందులో దాగి ఉన్న తత్వము, రహస్యము తెలుసుకుంటూ మనం పఠిస్తే అమ్మవారి నామము అనే కాకుండా అమ్మవారి లీలా విశేషాలతో పాటు ఎన్నో అద్భుతమైన విషయాలు మనకి అర్థమవుతాయి. అందుకని మనం లలితా సహస్రనామ స్తోత్రాలకి ఒక్కొక్క నామానికి సంబంధించిన అర్థాలు కూడా ముందు ముందు మనం చెప్పుకుందాం. అయితే ఈ లలితా సహస్రనామ స్తోత్రాలు ఇవి ఋషులు అందించినవి కావు, మనుషులు అందించినవి కావు. ఇది కేవలం అంటే వసిన్యాది దేవతలు అన్నా కూడా మళ్ళీ లలితా స్వరూపం నుంచి బయటికి వచ్చిన అష్టమూర్తులు, ఆ దేవతలు అమ్మవారిని స్వయంగా స్తోత్రం చేశారు. వాళ్ళకే ఉంటుందా అర్హత అంటే, అమ్మవారు విష్ణువుని పిలవచ్చు, ఈశ్వరుణ్ణి పిలవచ్చు, వాళ్ళకి తెలీదా అంటే తెలుసు. కానీ ఈ అంటే వసిన్యాది దేవతలు ఎవరైతే ఉంటారో వాళ్ళు మన జీవితంలో కూడా ఉంటారు. ఇంకా చెప్పాలి అంటే వాళ్ళు మన శరీరంలో ఉంటారు. ఇప్పుడు ఉన్నారా? ఉన్నారు. వాళ్ళ ప్రాధాన్యత ఏంటి, వాళ్ళని మనం ఎందుకు తలుచుకోవాలి? ఈ వసిన్యాది దేవతలు అసలు ఎటువంటి చమత్కారాలు చేస్తూ ఉంటారు. అమ్మ పోషణ, ఆలన, పాలన ఇటువంటి పనులు చేస్తూ ఉంటుంది కదా అని మనం వింటూ ఉంటాం. కానీ ఈ పోషణలో గంభీరంగా దాగి ఉన్న రహస్యాలు బోల్డ్ అని ఉంటాయి. మన శరీర వ్యవస్థ చూసినట్లయితే సమయానికి ఆకలి వేయటం, నిద్ర రావటం, పడుకోవడం, మళ్ళీ లేవడం, అంతా లయమైపోవడం, మళ్ళీ మనం లేచి మన సాధన మొదలు పెట్టడం, మళ్ళీ హాయిగా నిద్రపోవటం, ఈ ప్రక్రియ కూడా చాలా చమత్కారం. చిన్న చిన్న కష్టాలు వస్తే భగవంతుడు చూడడా, నన్ను ఆదుకోడా, నన్ను వదిలేశాడా, పట్టించుకోడా అని అనుకుంటూ ఉంటాం. కానీ భగవంతుడు చేస్తున్న ఆ ప్రతి ఒక్క చిన్న పని వల్ల ఎంత పొందుతున్నామో ఆ కృతజ్ఞత ఉంటే చాలు, మనకి నిజంగా కోరికలు కోరాలనే అనిపించదు. ఇన్ని ఇచ్చిన తర్వాత ఇంకా ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని నేను ఏమడుగుతాను నోరు తెరిచి అని మనకు అనిపిస్తూ ఉంటుంది. అవన్నీ కూడా లలితా వైభవం మనకి నేర్పిస్తుంది. ఏది అడగాలి, ఏది అడగకూడదు. కామకోటి అని అంటారు కదా, కోటి అంటే హద్దు. ఆ హద్దుని మనతో దాటిస్తుంది అమ్మ. అలా దాటి వెళ్ళిపోయామా అమ్మ పక్కనే ఉంటాం, ఎటువంటి కోరికలు కూడా ఉండవు. అవన్నీ కూడా నేర్పిస్తాయి మనకి లలితా సహస్రనామ స్తోత్రాలు. అందుకే అమ్మ తనలోంచి వచ్చిన వసిన్యాది దేవతలను ఆవిడ స్తోత్రం చేయమని చెప్పారు. ఇంటికి ఎవరి వసిన్యాది దేవతలు, వాళ్ళ పేర్లేమిటి, వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, ఇందాక మనం చెప్పుకున్నట్టుగా మన శరీరంలో వాళ్ళు ఎక్కడ ఉంటారు, ఇది మనం చెప్పుకుందాం. మనకి అక్షరాలు అన్నవి ఉంటాయి కదా, ఏ భాష అయినా, మనం సంస్కృతం అనుకున్నా, తెలుగులో అనుకున్నా, ఈ అక్షరాలను వర్గాలుగా విభజన చేశారు, 8 వర్గాలుగా చేశారు. అంటే మాట అనేటప్పటికీ దీనికి ఒక చక్కని నిర్వచనం ఉంది. మాట నాకు నచ్చినట్టు నేను మాట్లాడతాను అన్నది మాట కాదు, శాస్త్రం ఒప్పుకోదు. ఎందుకు అంటే ఈ మాట కేవలం మనిషికి మాత్రమే భగవంతుడు ఇచ్చాడు. ఇతరత్ర జీవులు కూతలు కూస్తాయి, కేకలు పెడతాయి, అరుపులు మనకి వినిపిస్తూ ఒక ధ్వని వస్తుంది, కానీ అది మాట కాదుగా. ఇతరత్ర జీవుల దగ్గర నుంచి కూడా ధ్వని వస్తూ ఉంటుంది, కానీ అది మాట కాదు. మాట అంటే శాస్త్రం మనకి దానికి చక్కని అర్థం చెప్పింది. మాట అంటే జ్ఞానం బయటపడడం. నేను మాట్లాడుతున్నాను అంటే నా జ్ఞానం ఏదైతే ఉందో అది బయటపడాలన్నమాట. ఉండాలి కదా జ్ఞానం, అప్పుడే బయటపడుతుంది. అంటే మాటకి అంత చక్కని నిర్వచనం ఉంది, దాన్ని ఎంత బాగా మనం ఉపయోగించాలి. కానీ నేడు మాట నచ్చినట్టు మాట్లాడేస్తూ ఉంటాం. కోపం వస్తే ఒకలాగా, అర్థం కాకపోతే ఒకలాగా, అవతల వాళ్ళని అవమానించాలంటే ఒకలాగా, అవతల వాళ్ళని బాధ పెట్టాలంటే ఒకలాగా, అలా మాటని మనం ప్రయోగిస్తున్నాం. కానీ మాట అంటే జ్ఞానం బయటపడటం, ఇది మాట. దీనికి మళ్ళీ మనం వాక్కు అన్నది జత చేరుస్తున్నాం. ఎప్పుడైతే జ్ఞానము
వాక్కు ఈ రెండు ఉంటాయో అప్పుడు విషయం ఉంటుంది. అంటే కేవలం మనం చెప్పేది మనకే అర్థమవుతుందా, అవతల వాళ్ళకి అర్థమవుతుందా, లేకపోతే అందులో విషయం ఉందా, ఇది కూడా చాలా ముఖ్యమైన విషయం కదా. గంటలు గంటలు మాట్లాడిన తర్వాత మనం ఏం చెప్పామో అవతల వాళ్ళకి అర్థం కాకపోతే ఇంకేముంది. కాబట్టి ఈ వాక్కు జ్ఞానం ఈ రెండూ కలిపితే విషయంతో కూడుకున్న మాట. అంత పెద్ద పీట వేశారు. అది అమ్మ అనుగ్రహం, అమ్మ శక్తి ఉంటేనే వాక్కు అన్నది ఉంటుంది. ఈ వాక్కు మనకి అందిస్తున్నది ఎవరు అంటే అమ్మలోంచి వచ్చిన వాగ్దేవతలు, వాళ్ళే వసిన్యాది వాగ్దేవతలు. ఈ వాగ్దేవతల్నే అమ్మవారు పిలిచి, నా గురించి మీకు తెలుస్తుంది, నాలో దాగి ఉన్న రహస్యాలు మీకన్నా ఎవరికి తెలియదు. ఎందుకు అంటే అమ్మవారిలోంచి వచ్చాయి కదా, అందుకే మీరు స్తోత్రం చేయండి అంటే వాళ్ళు స్తోత్రం చేశారు. వాళ్ళు అక్షరాలు ఇందాక మనం చెప్పుకున్నట్టుగా వర్గాలుగా విభజన చేశారు. అంటే మనం మాట్లాడే మాట ఏదైతే ఉంటుందో అక్షరాలతో కూడుకుని ఉంటుంది. ఏ భాష అయినా కావచ్చు, మన తెలుగో లేకపోతే ఆంగ్లమో లేకపోతే ఇంకేదో మలయాళమో, ఏదైనా అక్షరాలే కదా ఉంటాయి. అక్షరాల సమూహం ఉంటుంది. కాబట్టి ఈ అక్షరాలను విభజన చేశారు. అక్కడ 8 వర్గాలుగా, ఆ నుంచి అహా వరకు ఒక వర్గం, ఆ తర్వాత కా వర్గం అంటే కాకా గా అలా ఉంటాయి కదా, ఆ తర్వాత చా వర్గం, అలాగే టా వర్గం, తా వర్గం, అలాగే పా వర్గం, చివరికి యా వర్గం, ఆ తర్వాత శా వర్గం. ఇలా వర్గాలు, మొత్తం అక్షరాలను వర్గాలుగా విభజన చేశారు, 8 వర్గాలుగా. ఈ 8 వర్గాలకు అధిష్టాన దేవతలు, అధిదేవతలు ఈ వాగ్దేవతలు. మనం మాట మాట్లాడేటప్పుడు ఈ అక్షరాలలోనే ఉంటుంది మన మాట. అవి ఏ భాషకి సంబంధించిందైనా ఆ అక్షరాలలోనే ఉంటుంది, అంతకన్నా భిన్నంగా ఉండదుగా. కాబట్టి ఈ అక్షరాల వైభవం ఏదైతే ఉందో అది మనం పలుకుతున్నాము అంటే వాగ్దేవతల అనుగ్రహం ఉంది కాబట్టి పలుకుతున్నాం. ఎలా వస్తుంది ఒక మాట నోట్లోంచి బయటకి? అమ్మవారి శక్తే, కానీ దానికి ఒక ప్రక్రియ ఉంది. అదేంటి అంటే మళ్ళీ మన శరీరంలో ముఖ్యంగా కంఠం నుంచి శిరస్సు వరకు 8 స్థానాలు ఉంటాయి. అవి కూడా 8. ఇందాక మనం చెప్పుకున్నాం, అక్షరాలకు సంబంధించి 8 వర్గాలుగా విభజన చేశారు. ఒక్కొక్క వర్గానికి అధిదేవత ఈ వసిన్యాది దేవతలు, వాళ్ళు 8 మంది. అలాగే మన మాట బయటకి రావాలి అంటే గనక 7 స్థానాలు, 7 స్థానాలు, ఇంకొకటి పై స్థానం అంటే అన్నిటికన్నా చాలా ముఖ్యమైనది, దాంతో కలుపుకుంటే 8 స్థానాలు. వీటికి మళ్ళీ అధిదేవతలు ఎవరు అంటే ఈ వాగ్దేవతలు, ఈ వసిన్యాది దేవతలు. ఆ స్థానాలు ఏమిటి తెలుసుకుందాం. మాట్లాడేస్తున్నాం కదా అని అంటే సరిపోదు, ఎంత శక్తి అందులో దాగి ఉంది తెలుసుకోవాలి. ముందుగా కంఠం, ఇక్కడి నుంచి వస్తాయి కొన్ని అక్షరాలు. మనం పలుకుతున్నప్పుడు ఇక్కడి నుంచి కొన్ని వస్తూ ఉంటాయి. కాబట్టి కంఠము, ఆ తర్వాత మన పెదవులు, ఆ తర్వాత దవడలు, ఆ తర్వాత అంగిలి, లోపల ఒక ఉంటుంది కదా అంగిలి అంటారు, అంగిలి. అలాగే దంతాలు మనకి 2 పైన కింద ఉన్నా కూడా అన్ని దంతాలు కలిపి ఒకటే అంటారు కాబట్టి అది ఒకటి. ఇలా 5 అయ్యాయి. కంఠము, పెదవులు, దవడలు, అంగిలి, దంతాలు. ఈ 5 స్థానాలు అని అంటారు. ఇంకో 2 ఉంటాయి. అదేంటి అంటే మనం ఇక మాట్లాడక ముందు నేను ఇది మాట్లాడతాను అని అనుకుంటాం కదా, అది మన లోపల వస్తూ ఉంటుంది. ఆ స్ఫురణ బహుశా మనకి తెలియకపోవచ్చు, కానీ నేను ఇప్పుడు ఇదే మాట్లాడాలి, ఎవరినైనా చూస్తా ఇప్పుడు నేను ఇది అడుగుతాను, నేను ఇప్పుడు ఇది మాట్లాడతానని ఒకటి లోపల అనుకుంటాం కదా, అది అభ్యంతర స్థానం అని అంటారు. అంటే ఆ అభ్యంతర స్థానంలోంచి మనకి ముందు లోపల అనుకున్న మాట మన మనసులోకి వస్తుంది అనమాట. అప్పుడు మనం దాన్ని బయట పెడతాం, బాహ్యాంతరం అని అంటాం. ఇలా మనకి ఈ 5 కాకుండా ఈ అభ్యంతర అలాగే బాహ్యంతర ఇవి మొత్తం కలిపితే 7. ఇక చివరిది ప్రధానమైనది ముఖ్యమైనది మన నాలుక, దీన్ని కరణం అని అన్నారు. ఇలా ఈ 8 ఉంటాయన్నమాట. కాబట్టి ఈ 8కి కూడా ఈ వాగ్దేవతలు అధిష్టాన దేవతలు. ఈ 8 స్థానాలు సహకరించకపోతే అన్ని అక్షరాలతో కూడుకున్న పదాలు స్పష్టంగా పలకలేము. ఈ 8 స్థానాలు ఉపయోగపడుతూ ఉంటాయి. కొన్ని అక్షరాలకి కొన్ని స్థానాలు, కొన్ని అక్షరాలకి కొన్ని స్థానాలు. జాగ్రత్తగా మనం చూసినట్లయితే మనం పలికేటప్పుడు మా అంటే పెదాల యొక్క కలయిక, ఇలా మనం చెప్పుకుంటూ పోతే చాలా సమయం. జాగ్రత్తగా చూసుకున్నట్లయితే ఒక్కొక్క అక్షరానికి సంబంధించి కొన్ని స్థానాలు పనిచేస్తూ ఉంటాయి. కంఠం నుంచి శిరస్సు వరకు అవి పనిచేస్తున్నాయంటే వాటికి ఆ శక్తి ఉంది. ఎలా ఉంది అంటే ఈ వాగ్దేవతలు అక్కడ కూర్చుని ఉన్నాయి. వాగ్దేవతలు ఎక్కడో అమ్మవారి దగ్గర, వాళ్ళు కూడా మణిద్వీపంలో ఉన్నారా? లేరు, వాళ్ళు మనలో ఉన్నారు, మన శరీరంలో ఉన్నారు. అందుకే దేహమే దేవాలయం అంటారు. కాబట్టి ఈ శరీరంలో పనిచేసే ప్రతి వ్యవస్థ ఇది
ఆ పరాశక్తి లేకపోతే పరబ్రహ్మ స్వరూపం యొక్క అనుగ్రహం, ఈ వాగ్దేవతలు మనలో ఉండి నడిపిస్తున్నారు కాబట్టి, వాళ్ళ శక్తి ఉంది కాబట్టి మనం మాట్లాడుతున్నాం. కొంతమందికి విపరీతమైన పాండిత్యం ఉంటుంది, అమాంతంగా కవిత్వాలు చెప్పేస్తూ ఉంటారు. ఎక్కడి నుంచి వస్తాయి ఆ పదాలు? అలవోకగా మాట్లాడేస్తూ ఉంటారు. ఎలా వస్తుంది ఆ అనుగ్రహం? అలాగే చాలా అద్భుతంగా సంగీత స్వరాలు చకచకా పాడేస్తూ ఉంటారు. సంగీతం అందరూ నేర్చుకుంటారు, కానీ కొంతమంది ఆ స్వరాలన్నీ అద్భుతంగా పాడతారు. సంగీతం పాడాలన్నా, కవిత్వాలు చెప్పాలన్నా, అద్భుతంగా మాట్లాడాలన్నా, వీటన్నిటికీ కూడా ఈ వాగ్దేవతల సహకారం, ఈ స్థానాల సహకారం లేకపోతే అది కుదరదు. అది వాగ్దేవతల యొక్క అనుగ్రహం. కాబట్టి ఎంత మనం వాళ్ళని స్మరించుకోవాలి. అటువంటి వాగ్దేవతలు అనుగ్రహాన్ని ఇస్తున్నప్పుడు ఎంత అద్భుతంగా మన మాట తీరు ఉండాలి. భగవన్నామ స్మరణకో, అవతల వాళ్ళకి ఆనందాన్ని ఇవ్వడానికో, జ్ఞానాన్ని పంచిపెట్టడానికో ఎన్నో విద్యలు నేర్చుకున్నాం కదా, వాటితోని అవతల వాళ్ళకి కూడా ఎంతో ఆనందాన్ని ఇవ్వడానికో మన మాట ఉపయోగించాలి. ఎందుకంటే ఇంతమంది దేవతలు సహకారంతో, స్థానాల యొక్క శక్తితో మనం మాట్లాడుతున్నాం. అది వాక్ వైభవం. అలాగే మనకి పర, పశ్యంతి, మధ్యమ లోపల ఉంటాయి, కనిపించవు. అంటే వాక్కు బయటికి రావడానికి ఉన్న పరిస్థితులు. ఈ పర, పశ్యంతి, మధ్యమాన్ని దాటుకుని వైఖరి అనేటప్పటికి బయటికి మన మాట బయటికి వినిపించేది వైఖరి అంట. అంటే ఈ 8 దేవతలు ఈ వైఖరిలో ఉంటారన్నమాట. మనం బయటికి మాట్లాడేటప్పుడు ఈ 8 దేవతల యొక్క అనుగ్రహం అక్కడ మనకి ఉండాలి అని మనం కోరుకోవాలి. మనం ఏది పడితే అది మాట్లాడితే అది దేవతల అనుగ్రహం కాదు. ఉంటే గనక మన వాక్కు అద్భుతంగా ఉంటుంది. ఆ వసిన్యాది దేవతలు అంత చక్కగా ప్రతినిత్యం మనల్ని నడిపిస్తున్నారనమాట. అయితే వసిన్యాది దేవతల పేర్లు కూడా మనం ఒకసారి చెప్పుకోవాలి కదా. ముందుగా వసినీ దేవత అంటారు. అంటే వీళ్ళు 8 మంది. ఒకటి వసినీ దేవత, అంటే వశీకరణం, అంటే లొంగ తీసుకోవడం అనే మాటలు వింటూ ఉంటాం కదా. ఇక్కడ అదేదో దుష్ట శక్తులకి సంబంధించింది కాదు. ప్రతిదాన్ని మనం ఎప్పుడైతే లొంగ తీసుకుంటామో, అంటే మంచి జరగడానికి, లోక కళ్యాణం జరగడానికి కూడా మనం లొంగ తీసుకోవాలి, అంతే కదా. మనం హోమాలు, యజ్ఞాలు చేస్తాం, వర్ణదేవుణ్ణి ఆహ్వానిస్తాం, వాళ్ళందరి ప్రేమ పొందాలి, వాళ్ళు మన మాట వినాలి దేవతలు అంటే గనక మనం పూజలు చేస్తూ ఉంటాం. అలా లొంగ తీసుకోవడం వశీకరణం, అంటే వాళ్ళకి నచ్చేటట్టుగా మనం ప్రవర్తించడం, మన ప్రవర్తన వాళ్ళకి నచ్చితే వాళ్ళు మన మాట వినడం. ఈ ప్రక్రియని వశిని అని అంటాం. అంటే వశిని దేవతలు అంటే ఆ రకంగా వాళ్ళు అన్నిటినీ మనం వశం చేసుకునేటట్టుగా మనకి సహకారాన్ని అందిస్తారు. ఆ శక్తి ఏదైతే ఉంటుందో, ఆయా మంత్రాలు ఏవైతే ఉంటాయో అవి ఈ వశిని దేవతల అనుగ్రహం వల్ల. ఆ మంత్రాలు చదివితే ఈ వశీకరణ శక్తి అన్నది ఉంటుంది. దాన్ని మనం మంచి కోసమే ఉపయోగించాలి, చెడ్డ కోసం మాత్రం కాదు. ఇది వశినీ దేవతలు చేస్తారనమాట. అలా మనం ఏదైనా వశం చేసుకోవాలంటే వశినీ దేవతలు అనుగ్రహం ఇస్తారు, అంటే ఆ దేవత. ఇక ఆ తర్వాత కామేశ్వరి అంటారు. అంటే 8 మంది గురించి మనం మాట్లాడుకుంటున్నాం. కామేశ్వరి అంటే మనసులో పుట్టిన కోరికలు ఏవైతే ఉంటాయో ఈ కామేశ్వరి అమ్మవారు తీరుస్తూ ఉంటారు. ధర్మబద్ధమైన కోరికలు మాత్రమే, ఏది పడితే అది కాదు. అలాగే ఈ కోరికలు తీరాలి అంటే కొన్ని మంత్రాలు ఉంటాయి. ఆ మంత్ర శక్తి ఏదైతే ఉంటుందో ఈ కామేశ్వరి అమ్మ అన్నమాట. కాబట్టి ఆ మంత్రాలు చదివినప్పుడు ఈవిడ అనుగ్రహాన్ని ఇస్తే ఆ మంత్రసిద్ధి ఫలించి కోరికలు తీరుతాయి. మనకి మంత్రాలు పెద్దగా తెలియవు, కానీ మంత్ర పఠనం చేస్తూ జపం చేస్తూ ఉంటారు కదా, వాళ్ళు కొన్ని కోరికలతో చేస్తూ ఉంటారు. అది. ఇక ఆ తర్వాత మోదిని అంటారు. మోదిని అనేటప్పటికీ ఈ దేవత అంగీకార భావాన్ని పెంచుతుంది. అంగీకారం చాలా కొత్తగా అనిపిస్తుంది మనకి. ఈ అంగీకారం ఎందుకు? ప్రతి దాన్ని మనం అంగీకరించాలా? కొన్ని సందర్భాలలో అంగీకరించాలి. ఈ రోజు నా దగ్గర 10 రూపాయలే ఉన్నాయి, అంగీకరించు, 10 రూపాయలతో అయినా నేను ఆనందంగా ఉంటాను అని అంగీకరిస్తే ఏడుపు ఉండదు. 10 రూపాయలే ఉన్నాయి, 10 రూపాయలే ఉన్నాయి, రోజంతా ఏడిస్తే, మళ్ళీ 100 వచ్చే వరకు ప్రతిరోజు ఏడిస్తే ఎప్పుడు ఆనందంగా ఉంటాం. కాబట్టి ఏది వచ్చినా దాన్ని అంగీకరించటం, తృప్తితో ఉండటం, మనసు స్వీకరించటం. నేను తప్పు చేశాను కాబట్టి నేను ఫలితాన్ని అనుభవిస్తున్నాను, నేను మంచి చేశాను ఇప్పుడు నాకు ఫలితం రాకపోయినా వస్తుంది అని ఎప్పుడైతే తృప్తితో ఉంటామో అప్పుడు ఎప్పుడూ ఆనందంగా ఉంటాం. తృప్తి లేని మనసు, ఆ మనసు అడిగే కోరికలు, దానికి ఎప్పుడూ ఆనందం ఉండదు. మన మనసు ఏదో అడుగుతూనే ఉంటుంది, మనకి తృప్తి ఉండదు. అప్పుడు మనం ఇంకా అది కావాలి ఇది కావాలి అంటూనే ఉంటాం. కాబట్టి అంగీకారం, ఈ అంగీకారం జరగాలి, అది ఉండాలి అన్నా కూడా కొన్ని మంత్రాలు ఉంటాయట. వాటిని పఠిస్తే
ఈ మోదినీ దేవత అనుగ్రహం కలుగుతుంది. అలా మంత్రాలు తెలియకపోయినా మోదినీ దేవతను మనం ఒక్కసారి స్మరించుకుంటే అంగీకారం అలవాటు అవుతుంది, మనసు అంగీకరిస్తుంది, మనసుకి తృప్తి వస్తుంది, ఆనందంగా ఉంటాం. ఇక ఆ తర్వాత విమల దేవత నిర్మలమైన స్వభావాలు ఇస్తుంది, చక్కని విద్యలు ఇస్తుంది. ఆ విద్యల వల్ల మనం చాలా నిర్మలంగా ఉంటాం. అందరం చదువుకుంటాం, కానీ ఆ చదువు వల్ల ఎంత విజ్ఞానం వస్తుంది, దాంతో పాటు ఎంత వినయం వస్తుంది, ఇది కూడా ముఖ్యం కదా. కాబట్టి ఈ విమలా దేవత అటువంటి జ్ఞానాన్ని మనకి ఇస్తారట. ఇక జయిని అని ఉంటారు. ఈ జయిని అంటే చేసే ప్రతి పనిలో జయం కలగడం, అది కూడా ధర్మబద్ధమైన పనులు. మళ్ళీ ఏది నాకు నచ్చిన పని నేను చేస్తాను, జయిని దేవత అనుగ్రహం కావాలంటే ఆవిడ ఇవ్వదు. ధర్మ మార్గంలో నడుస్తున్నప్పుడు ఎటువంటి ఆటంకాలున్నా ఆవిడ తీసేసి మనకి విజయాన్ని అందిస్తారు. ఇలా జయిని. అలాగే కౌలిని మాత అంటారు. ఈ కౌలిని అంటే మనలో ఉన్న కుండలిని శక్తి అంటారు కదా, ఆ కుండలిని శక్తిని తేజోవంతం చేస్తారు ఈవిడ, కాబట్టి ఆ శక్తి. అలాగే అరుణ అని అంటారు, ఇంకొక దేవత. అరుణ అనేటప్పటికీ ఎర్రని కాంతి కదా, ఎర్రని రంగు మనకి గుర్తుకు వస్తుంది. ఈ ఎరుపు వర్ణం అంటే ఏమిటి అంటే కేవలం అదేదో ఎర్రగా ఉంది అని కాకుండా ఈ ఎర్రటి కాంతి, అరుణ కిరణం అంటే అది ప్రేమకు దయకు అది నిర్వచనం అన్నమాట. కాబట్టి మనం ప్రేమతో ఉండాలి, మనం దయతో ఉండాలి, ఇవి మనకి ఉండవలసిన లక్షణాలు. ఇవి ఏర్పడాలి అంటే ఆ అరుణ దేవత యొక్క అనుగ్రహం మనకి ఉండాలి. ఒకసారి ప్రేమతో దయతో ఉంటే ఎంతో అందంగా ప్రపంచం కనిపిస్తుంది. మనం ఎప్పుడూ చిరుబుర్లాడుతూ ఉంటే ఎవరూ మనకి నచ్చరు. అలాగే మనం దయతో లేకపోతే ఎవరూ మనల్ని ఇష్టపడరు. ప్రేమ దయ చాలా అవసరం. ఇది ఈ అరుణా దేవత మనకిస్తారు. అందుకే దానికి సంబంధించి కూడా కొన్ని మంత్రాలు ఉంటాయి, అవి పఠిస్తే ప్రేమ దయ మనకి అలవాటు అవుతాయి అన్నమాట. ఇక సర్వేశ్వరి అని అంటారు. ఈ సర్వేశ్వరి అనేటప్పటికీ ఆవిడ ఈశిత్వం అంటే అన్నిటిపైన కూడా అధికారం. నా దగ్గర పళ్ళు ఉన్నాయి తినటానికి, లేకపోతే ఆహారం ఉంది తినటానికి, డబ్బులు ఉన్నాయి, విద్య ఉంది, కానీ నేను దాన్ని సద్వినియోగం చేసుకోకపోతే అవి నాకు ఎందుకు పనికిరావు, అంతే కదా. కాబట్టి ప్రతిదానిపైన అధికారం ఉండగలగాలి. దాన్ని నేను ఎలా ఉపయోగించాలో అలా ఉపయోగిస్తేనే అది నాకు సరైన మార్గంలోకి తీసుకుని వెళుతుంది. బోళ్ళంత డబ్బు ఉంది, దాన్ని పూర్తిగా నేను నాశనం చేసుకుంటే, లేకపోతే తప్పు మార్గాల్లో ఉపయోగిస్తే ఆ డబ్బు నాకు పనికొచ్చినట్ట కాదు. కాబట్టి అధికారం కలగడం అంటే ఒక వస్తువు పైనైనా, లేకపోతే ఎవరిపైనైనా, ఒక విద్య పైనైనా అది కేవలం మంచి కోసం కలగాలి. అటువంటి అనుగ్రహాన్ని ఇచ్చేది ఈ సర్వేశ్వరి. ఇలా మనకి ఈ వసిన్యాది దేవతలు అంటే వసిన్యాది దేవతలు, వసినీ దేవతలు, ఇక తక్కిన దేవతలు అని మనం అందరి గురించి మాట్లాడుకున్నాం. వీళ్ళ అనుగ్రహం ఉంటే ఇంకేం కావాలి? శారీరక రోగాలు దాన్ని వ్యాధి అంటారు. అలాగే మానసిక రోగాలు వాటిని ఆధి అంటారు. వ్యాధి గురించి వింటూ ఉంటాం, ఆధి గురించి కూడా మనం వింటూ ఉంటాం. కాబట్టి ఆధి వ్యాధి ఈ రెండు ఈ 8 దేవతలు పోగొడతారు. ఎందుకంటే ఇప్పుడు మనం చెప్పుకున్న దేవతల యొక్క లక్షణాలు ఏవైతే ఉంటాయో, ఏమి ఇస్తాయి, ఇది చాలు కదా మనిషిగా మనం తరించిపోవడానికి. అంటే ఈ వసిన్యాది దేవతలు, అటువంటి శక్తి కలిగిన దేవతలు అందించిన అద్భుతమైన స్తోత్రాలు అంటే లలితా సహస్రనామాలు. వాళ్ళని స్మరించుకుంటూ ఆ శక్తులు పొందుతూ లలిత అమ్మవారిని మనం తలుచుకున్నప్పుడు ఇంతకన్నా ఏం కావాలి తరించిపోవడానికి అనే భావనతో లలితా సహస్రనామ స్తోత్రాలు చదువుకుంటే అంతకన్నా మించింది ఇంకొకటి లేదు. నమస్తే.